చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ఈ ధర్నా మహా ఉద్దేశం ఖచ్చితంగా ఉండొచ్చు. ఏంటో ఉద్దేశం? మహాధారణ ఉద్దేశం మీకు అందరికీ కూడా తెలుసు. 6 గ్యారెంటీలు, 420 హామీలు. మరి ఇవి నెరవేర్చకుండానే మీరు విజయోత్సవాల్లాగా చేసుకుంటున్నారు. మరి సెలబ్రేషన్స్ చేసుకుంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా నేను. మీరు ఎక్కడ చేసిండ్రు, ఎవరికి చేసిండ్రు, ఏం చేసిండ్రు? ఈ మూడు కూడా ప్రస్తావం ముందుకు తీసుకెళ్తున్నాం. మరి భారీ ఎత్తుకొచ్చిన జనాలు కే నిదర్శనం ఈరోజు వాళ్ళు ఏం చేయలేదని. మరి 6 గ్యారంటీల పేరు మీద మోసం చేసిన రేవంత్ రెడ్డి గారిని గద్దె దించేంతవరకు మేము పోరాటం చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. రేపటి రోజున జిల్లాలో, అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో, డివిజన్లో కూడా చేయబోతాం. ఈ ఉనికి 3 సంవత్సరాలు కూడా ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నా, మీరు ఏవైతే వాగ్దానాలు చేసి చేయలేదు అని ఈరోజు ఎల్బీ స్టేడియంలోకి వచ్చి మీరు లెంపలేసుకోవాలా, నేను చేయలేకపోయినా అని. ఏ విధంగా అయితే మీరు 9వ తారీఖున మరి 2 సంవత్సరాల కింద ప్రమాణ స్వీకారం చేసిరు కదా, అక్కడే మీరు మరి చెంపలేసుకోవాలా, నేను చేయలేకపోయినా అని తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి. మీకు ఇంకో విషయం కూడా తెలుసుకోవాలా. రైజింగ్ తెలంగాణ అంటున్నారు, రోజు మరి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. వారు చేసుకున్న పబ్లిసిటీ ఎట్లుందంటే, వారు జిహెచ్ఎంసీని ఎక్స్పాన్షన్ చేసిండ్రు, హెల్త్ పాలసీ తీసుకొచ్చిర్రు, హైడ్రాని తీసుకొచ్చిర్రు. ఇవన్నీ చూసుకున్నట్లయితే కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా కాదు, ఒక బిజినెస్ మ్యాన్ లాగా, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజాప్రతినిధిగా ప్రజల కోసము అంకిత భావంతో కూడా చేయట్లేదు. మరి భవిష్యత్తులో ఏముంటుంది అని అంటే, తెలంగాణ ఈజ్ ఫర్ సేల్ అని ఉంటుంది.